ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మరి ఎట్ట అవుతుంది? అంటే ఇదంతా డెవలప్ అయిన తర్వాత అప్పుడెప్పుడు అమ్ముతారట 25 ఏళ్ల తర్వాత. అప్పుడు ఇంక సెల్ఫ్ ఏంది, ఫైనాన్స్ ఏంది, ఈ లోపు కట్టే డబ్బులేంది, ఇప్పుడు దానికి అవుతున్న డబ్బులేంది. కాకపోతే అప్పుడంతా ఆ మాట చెప్పారు సెల్ఫ్ ఫైనాన్స్. మనం ఆ తర్వాత అయిపోయాక ఇప్పుడు ఒక్కడన్నా నోరు మెదుపుతున్నాడా? సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు, దానికి 1000 కోట్ల అప్పు తీసుకుంటే ఎవడు తేడతాడండి అనేసి. అనేవాడు దేశద్రోహి, రాష్ట్రద్రోహి, ప్రపంచ ద్రోహి అయిపోతాడు. కాబట్టి వాళ్ళ చేతిలో ఏం మాట్లాడితే అది కరెక్ట్ అని వాదించేటువంటి ఒక ఎకో సిస్టమ్ ఉంది. కానీ అధికారులు ఉన్నప్పుడు ఎలాంటి కుంభకోణాలకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు, కేసులు వచ్చినా తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకుంటే అదొక కొత్త సాంప్రదాయం, కొత్త గవర్నెన్స్ అవుతుంది. రేపు పొద్దున ఏళ్ళు చేయొచ్చేమో అలాగే. అంటే వీళ్ళ మీద ఏం లేవు అసలు అట్లాంటి కేసులు. వీళ్ళ ఎన్ని నేషనల్, అదే వీళ్ళ మీద సిబిఐ ఈడీ కేసు. ఇప్పుడు జగన్ తీసుకునే మేబీ రేపు అయితే ఒకటి జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు విత్డ్రా అనేది ఇలా కొత్త యుద్ధం లాగా, యజ్ఞం లాగా చేస్తుంది టీడీపీ. అంతకుముందు వైసీపీ టైంలో వీళ్ళ నాయకుల మీద పెట్టిన కేసులు అన్ని తీసేస్తాం. రేపు జగన్ వచ్చాక కేసులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళ నాయకుల మీద పెట్టిన కేసులు. ఇప్పుడు సజ్జల వాళ్ళ మీద పెట్టిన అవన్నీ తీసేస్తారా, అవన్నీ నడిచిపోతుంది. అంటే ఇది కేవలం జనాలు ఎదురుకుండా అవతలోడు అవినీతి బోర్డు మేము పుడింగి అని చెప్పుకోవడానికి. ఇప్పుడు అందులో ఒకటి ముందు ఒక రూటు చెప్పారు, జనం ఆ వైపుకే చూస్తున్నారు. ఈ లోపు అవతల 1 కిలోమీటర్ అవతల వీళ్ళు కొనుక్కున్నారు ల్యాండ్స్, అక్కడ పెద్ద రేట్ లేదు కదా అని కొనుక్కున్నారు. ఆ తర్వాత ఈ అలైన్మెంట్ తీసుకెళ్లి దానికి